సత్యమూర్తి గారు ముఖ్యంగా మీరు చెప్పండి. అంటే నేను 127 సార్లు బటన్ నొక్కాను. నా కోసం 2 సార్లు బటన్ నొక్కండి చాలు అని జెప్పేసని ఆయన జెప్తున్నారు. అంత సంక్షేమం చేసి, ప్రజల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా ఆయన అంత కృషి చేసుంటే, వాళ్ళే స్వచ్ఛందంగా ఓట్లేస్తారు గదా! అలాంటిది ఈ రోజున ఈ రకంగా తాయిలాలివ్వటం, గిఫ్ట్‌లు పంచటం, డబ్బులు పంచటం, సదస్సులు బెట్టి, మళ్ళీ పోస్టర్‌లని అంటే సామాజిక వర్గాలు, కులాల్ని కులాల పరంగా కూడా విభజించి, వాళ్ళకి డబ్బులు పంచి, ఈ తాయిలాలతో ఓట్లు దండుకోవాల్సినటువంటి ఈ కర్మ ఎందుకు పడుతుంది? మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి అంటే చెప్పేది చెయ్యడు, చేసేది చెప్పడు. ఆయన ప్రత్యేకత ఇది. అందువల్ల ఏంటి అంటే ఈ మొత్తం ఈ ఈ ఎంతసేపటికి నేను బటన్ నొక్కుతున్నా నువ్వు ఎంతమందికి బటన్ నొక్కుతున్నావు? ఆ బటన్ నొక్కే వాళ్ళల్లో ఎవరున్నారంటే వైసీపీ కార్యకర్తలు, ఆ ఎమ్మెల్యేతో తిరిగేవాళ్ళు, వాలంటీర్తో మంచిగా ఉండేవాళ్ళు, ఈ కేటగిరీలు తప్ప అర్హుడికి నువ్వు ఎవరికైనా స్కీమ్ ఇచ్చావా? నిజంగా అర్హుడు ఎవరైనా ఉంటే ఆ అర్హుల్ని తగ్గించేస్తున్నారు, తీసేస్తున్నారు. మీకు సామాజిక భద్రతా పెన్షన్లో అదే జరిగింది. మొన్న వెళ్ళి రైతు భరోసా అని ఏదో బటన్ నొక్కాడు. అందులో కూడా దాదాపుగా ఒక 16 లక్షలు 18 లక్షల మంది రైతుల్ని తీసేశారు. మరి ఈ 18 లక్షల మంది ఏం కావాలి? వాళ్ళు రైతులు కాదా? అంటే ఈ తరహాలో నువ్వు బటన్ నొక్కుతున్నది ఎవరికి? నీ ఎమ్మెల్యే మనుషులకి, నీ వాలంటీర్ చెప్పిన వాడికి నువ్వు నొక్కుతున్నావు. అర్హతని బట్టి పేదవాడికి ఇవ్వట్లేదు. ఉదాహరణకి మీకు టిడ్కో ఇళ్ల సంగతి తీసుకుందాం. టిడ్కో ఇళ్లకి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అర్హత చూసి అర్హత ఇచ్చింది. వాళ్ళేమి తెలుగుదేశం కార్యకర్తలు కాదు, వాళ్ళు పేద ప్రజలు, డబ్బులు కొంత డబ్బులు కూడా కట్టారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ టిడ్కో ఇళ్లల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి సార్, నాకు డబ్బులు ఇవ్వండి అని 10,000 కోట్ల అప్పు తెచ్చుకున్నాడు. దాని మీద ఆ అప్పు ఎవరు తీర్చాలో తెలియక బ్యాంకులు ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇస్తున్నది. అంటే ఈ తరహా పాలన మళ్ళీ కావాలా? ప్రజలు మళ్ళీ ఇదిగో నీకు తెలియకుండా నీ ఇంటి మీద అప్పు తెచ్చుకునే ప్రభుత్వం నీకు కావాలా అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిందే ఫైనల్ కావట్లా. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని మీద ప్రజలు ఇప్పుడు నేను చెప్తున్నట్టు డిస్కస్ చేసుకొని భలే ఇచ్చేవలేవా సంక్షేమం, 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది అని సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నువ్వు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు, మాకెంత ఇచ్చావు అని అడుగుతున్నారు. అంటే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, నేను అప్పు తెచ్చి మీకు ఇస్తున్నానని చెబుతున్నాడు. దాన్ని ప్రజలు ఎట్లా ప్రశ్నిస్తున్నారంటే, నువ్వు అప్పు తెచ్చింది 18 లక్షల కోట్లు, మాకు ఇచ్చింది ఎంత అని అడుగుతున్నారు. అంటే అందుకనే జగన్మోహన్ రెడ్డికి సీన్ అర్థమైపోయి మనం ఇచ్చే స్కీములు మనల్ని గట్టెక్కించవు అన్న ఉద్దేశంతో ఈ కుక్కర్లు పంచటాలు ఇవన్నీ మొదలుపెట్టి ప్యాకెట్లలో డబ్బులు పెట్టి ఇవ్వటం, ఈ కార్యక్రమాలు మొదలుపెట్టేసి అందరికీ ఇచ్చుకుంటూ ఈ తరహా రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి అంటే ధనబలంతో మళ్ళీ గెలవాలి అన్న ఉద్దేశంలోకి ఆయన వచ్చాడు.